హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడకపోయేది చాలా ఇంపార్టెంట్. అరకు వ్యాలీ, గాలికొండ హిల్. మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ అందమైన ఈస్ట్ ఘాట్ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వస్తుందా? ఒకవేళ వస్తే మనం ఫేస్ చేయబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటో చూద్దాం. ఎకాలజీ, ట్రైబల్ లైఫ్, టూరిజం, క్లైమేట్ అన్నీ వివరంగా బ్రేక్ డౌన్ చేసి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఎనర్జీ కాదు, మన ప్రకృతి మరియు సంస్కృతి మీద దాడి కావచ్చు. వీడియో పూర్తిగా చూడండి, అలానే లైక్, షేర్, మీ ఒపీనియన్ కామెంట్ కూడా చేయండి. సో ఐ కెన్ డూ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లైక్ దీస్. మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ వచ్చి హైడ్రో పవర్ ప్రాజెక్ట్. ఇది ఇష్యూ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. సో లోకల్ గవర్నమెంట్ ఎవరు కూడా ప్రశ్నించట్లేదు దీని గురించి. అరకు వ్యాలీ మన ఆంధ్రాలో ఒక గుండెకాయ లాంటిది. గాలికొండ హిల్స్తో సహా రోలింగ్ హిల్స్, డెన్స్ ఫారెస్ట్, ఎండమిక్ స్పీసీస్, కాఫీ ఎస్టేట్స్. ఇక్కడ గిరిజనులు తరతరాలుగా జీవిస్తున్నారు. టూరిజం కూడా భారీగా అవుతుంది. వ్యూ పాయింట్, ట్రెక్కింగ్, ఆర్గానిక్ కాఫీ. కానీ ఇక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వస్తే రిజర్వేయర్ వల్ల భారీ భూమి మునిగిపోతుంది. అలాగే ఫారెస్ట్ కూడా మొత్తం మైనింగ్ చేసేస్తారు. రిపోర్ట్ ప్రకారం 10 నుంచి 30 ఊర్లు మొత్తం తీసేస్తారు. అంటే అందులో ఉన్న జనాలు మొత్తం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. వాళ్ళకి నిజంగా షెల్టర్ ఇస్తారో లేదో తెలియదు. వేలాది ట్రైబల్ ఫ్యామిలీస్ ప్రభావితం అవుతాయి. ఇది మోడర్న్ డెవలప్మెంట్ కాదు, లోకల్ ఎకోసిస్టమ్ ని డిస్ట్రాయ్ చేయడం. పర్యావరణ నష్టాలు. ఫస్ట్ ఎన్వైరన్మెంట్ గురించి చూద్దాం. డ్యామ్ నిర్మాణం వల్ల వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్స్, అడవులు మునిగిపోతాయి. ఈస్టర్న్ ఘాట్స్ లో ఎండమిక్ ప్లాంట్స్, బర్డ్స్, జంతువులు అంతరించిపోవచ్చు. నేచురల్ స్ట్రీమ్స్ అంటే నదులు తగ్గిపోవచ్చు. ఇంకా ఉంది, గాలికొండ లాంటి స్టీప్ హిల్స్ లో ల్యాండ్ స్లైడ్స్, సాయిల్ ఎరోజన్స్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఫ్యూచర్ లో మన పిల్లలు ఈ అందమైన వ్యాలీని కోల్పోతారు. అరకు గిరిజనులకు జీవనోపాధి ఈ భూమి, అడవులు, కాఫీ ప్లాంటేషన్. ఈ ప్రాజెక్ట్ వల్ల మొత్తం డిస్ప్లేస్మెంట్ అయిపోతాయి. అడవి ఉత్పత్తులు పోతాయి. రీలొకేషన్ అంటే చాలాసార్లు పేదరికం, హెరిటేజ్ లాస్. అంటే గిరిజనుల కల్చర్ మొత్తం పోద్ది. అలానే కొన్ని వేల కుటుంబాలని ఎక్కడ మైగ్రేట్ చేస్తారు? వాళ్ళ జీవితాలు ఇంకా రోడ్డు మీద పడినట్టే. FPIC అంటే ఫ్రీ ప్రియర్ ఆఫ్ ఇన్ఫార్మడ్ కాన్సెంట్. అంటే ముఖ్యంగా గిరిజనుల గురించి ఉన్నది. సో ఏదైనా వాళ్ళ భూముల్ని కానీ ఏదైనా గవర్నమెంట్ తీసుకునే ముందు వాళ్ళకు గిరిజనులకు ఎటువంటి బలవంతం లేకుండా తీసుకుంటున్నాం అని చెప్పి ఒక హామీ ఇవ్వాలి. ఎలాంటి ఒత్తిడి, బెదిరింపు లేకుండా, బలవంతం లేకుండా నిర్ణయం తీసుకునే ముందు పూర్తి సమాచారం అందించాలి. తర్వాత మాత్రమే వాళ్ళు ఒప్పుకుంటే మాత్రమే గవర్నమెంట్ వాళ్ళ ల్యాండ్ గానీ భూములు గానీ తీసుకునే హక్కు ఉంటుంది. కానీ నిజంగా దీన్ని కన్సిడర్ చేస్తుందా అంటే నిజంగా కన్సిడర్ చేస్తే ఇంతవరకు వచ్చేది కాదు. మోడర్న్ వరల్డ్ డెవలప్మెంట్ అంటే లోకల్ పీపుల్ ని ఇబ్బంది పెట్టడం కాదు కదా, గిరిజనుల హక్కుల్ని రక్షించడం కాదా? అలానే ఎకనామిక్ చూస్తే నిర్మాణ ఖర్చే చాలా ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు వాళ్ళు ఒకేసారి అయితే కట్టరు కదా, చాలా సంవత్సరాలు టైం పడుతుంది. అంతలో డిలే అవుతుంది. సో ఆ వర్క్ మొత్తం సగం పెండింగ్ లో ఉండిపోయింది అనుకో, ఎక్స్పెన్సెస్ ఇంకాస్త పెరుగుతుంది. అంటే బడ్జెట్ ఇంకాస్త పెరుగుతుంది. అరకు టూరిజం పాపులర్, కానీ డ్యామ్ వల్ల అరకులో ఉన్న సైనిక్ బ్యూటీ మొత్తం పోతుంది. దానివల్ల లోకల్ ఎకనామీ పడిపోద్ది. రాబోయే తరాలకి అసలు ఎకోసిస్టమ్ అంటే ఏటో కూడా తర్వాత మ్యూజియంలో చూపించాల్సి వస్తుంది. అలానే క్లైమేట్ చేంజెస్ మొత్తం మారిపోతాయి. సో గిరిజనుల కల్చర్ మొత్తం తుడిచేసినట్టే, ఇంకా ఏముండదు. అరకు వ్యాలీలో ఉన్న గిరిజనులకు వాళ్ళు ఎలా బతకాలనేది వాళ్ళకి తెలుసు. ఆ విధానాన్ని కూడా తుడిచేస్తారు. ఇంకా ద వే ఆఫ్ ట్రెడిషనల్ లైఫ్ అని చెప్పి దాన్ని మర్చిపోయేలా చేస్తారు. సో దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే ఉంది, స్ట్రాంగ్ EIA అంటే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ట్రైబల్ కన్సెంట్, సస్టైనబుల్ ఆప్షన్స్ లైక్ సోలార్ రూఫ్ టాప్స్, విండ్స్ లాంటి వాటిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఫ్రెండ్స్, డెవలప్మెంట్ కావాలి, కానీ ప్రకృతి అలానే గిరిజనుల జీవనాన్ని ధర్మంగా చూడాలి. అరకు, గాలికొండ లాంటి అందమైన ప్రాంతాలు మన హెరిటేజ్. అంటే మన తరాలకు అందించాల్సిన బాధ్యత మనదే. గిరిజనులు మాట్లాడే మాటలు కూడా ఒకసారి వినాలి కదా, వాళ్ళ హక్కుల్ని కూడా గౌరవించాలి. ఇది కేవలం ఎనర్జీ ప్రాజెక్టే కాదు, ఇది మన భవిష్యత్తు తరాల జీవన విధానం మీద ప్రభావం చూపే నిర్ణయం. మీరేమంటారు? అరకు వ్యాలీలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వస్తే బాగుంటుందా, లేదా ప్రకృతి మరియు గిరిజనుల పక్షం నిలబడతారా? కామెంట్లో మీ ఒపీనియన్ ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేసి అవేర్నెస్ పెంచండి. ఎంత ఎక్కువ మంది చూస్తే ప్రభుత్వం అలానే అధికారులు కూడా దాన్ని గమనిస్తారు. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ముఖ్యమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.